హలో యానిమీ ఫ్యాన్స్! నేనొచ్చేసి 'ద ఎమ్మెన్సీ ఇన్ ద షాడో' ఎపిసోడ్ 2 అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. స్టార్టింగ్ సీన్‌లో వచ్చేసి మన కాగనో అయితే చూస్తామనమాట. మన కాగనో అంటాడు, నేనొచ్చేసి ఈ విధంగా జరుగుతదని అనుకోలేదు. ఇప్పుడు నేనొచ్చేసి ఒక ఎమ్మెన్సీ ఇన్ ద షాడోలా మారాలనుకుంటున్నాను అంటాడనమాట. అప్పుడు ఒక అమ్మాయి అనేది వస్తదనమాట. తన పేరు వచ్చేసి ఆల్ఫా అనమాట. తనొచ్చేసి అంటదనమాట, మాస్టర్ మీరు చెప్పినట్టే నేనొచ్చేసి ద కల్ట్ ఆఫ్ డియాన్స్ గురించి తెలుసుకుంటున్నాను. కానీ వాళ్ళ గురించి తెలుసుకునే కొద్దీ వాళ్ళు ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా అవుపడుతున్నారు. వాళ్ళని ఎలాగో అలా వాళ్ళని చంపేస్తాను అంటదనమాట. అప్పుడు మన కాగనో అంటాడు, అలా కాదు, మనం వచ్చేసి ఒక ఎమ్మెన్సీ ఇన్ ద షాడో కాబట్టి మనం వచ్చేసి షాడోలో వెళ్ళి అంటనే చేయాలి వాళ్ళని. షాడోలో వెళ్ళి వాళ్ళని చంపేయాలి మనము అంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో చూసినట్లయితే మన కాగనో అనేది చనిపోయిన సీన్ అనేది చూస్తామనమాట. మన కాగనో అనేది రీఇన్కార్నేషన్ అయ్యి వేరొక వరల్డ్‌లోకి అనేది ఎంటర్ అవుతాడనమాట. ఈ యొక్క వరల్డ్‌లో అనేది కాగనో అనేది పుడతాడనమాట. పుట్టిన వెంటనే వాళ్ళ అంకుల్ అంటాడనమాట, అసలు ఇతను ఎడతలేడేంది అంటాడనమాట. అసలు మన కాగనో కానీ అప్పుడు అర్థమైపోతుందనమాట, తను వచ్చేసి ఇంకో వరల్డ్‌లో అనేది రీఇన్కార్నేషన్ అయిందని. అతను మొత్తం గుర్తుంటాదనమాట, తను ఈ ఒక వరల్డ్‌కి వచ్చినట్టు, ఆ ఒక వరల్డ్‌లో చనిపోయినట్టంతా. అప్పుడు మన కాగనో అనేది ఏడ్చినట్టు అనేది యాక్టింగ్ అనేది చేస్తూ ఉంటాడనమాట. ఏడుస్తున్నప్పుడు కాగనో అనేది రియలైజ్ అవుతాడనమాట. ఎందుకంటే ఈ యొక్క వరల్డ్‌లో కానీ తననేది రీఇన్కార్నేషన్ అనేది తనకనేది అర్థమైపోతదనమాట తనకొచ్చేసి. అప్పుడు తనకనేది కొత్త సిస్టర్ అనేది చూస్తామనమాట. తన పేరు వచ్చేసి కేన్ అనమాట. కాగనో వాళ్ళ సొంత సిస్టర్ అనమాట తనొచ్చేసి. అప్పుడు మన కాగనోకి అనేది హెయిర్‌లో అనేది మ్యాజికల్ సెన్స్ అనేది ఉందని అర్థమవుతదనమాట. అప్పుడు మన కాగనో అనేది చాలా సంతోషిస్తాడనమాట. ఎందుకంటే తను ఒక అంతకుముందు వచ్చిన వరల్డ్‌లో వచ్చేసి అప్పుడు అనేది అక్కడ అనేది మ్యాజికల్ సెన్స్ ఉండదు కాబట్టి అక్కడ ఎంత ట్రై చేసినా అనేది ద ఎమ్మెన్సీ ఇన్ షాడోలా మారలేకపోతాడనమాట. ఇప్పుడు మన కాగనోకి అనేది మళ్ళీ ఒక ఛాన్స్ అనేది వచ్చిందనమాట ఈ యొక్క వరల్డ్‌లో అనేది. ఈ యొక్క వరల్డ్‌లో ఎలాగైనా సరే నేను యొక్క మ్యాజిక్ అనేది క్లైమ్ చేసుకుంటాను అనుకుంటానన్నమాట కాగనో వచ్చేసి. అప్పుడు అలా కొన్ని ఇయర్స్ అనేది గడుస్తాయన్నమాట. గడిచిన తర్వాత వాళ్ళ సిస్టర్‌తో అనేది ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటాడనమాట మన కాగనో వచ్చేసి. అప్పుడు మన కాగనో అంటాడనమాట, నేనొచ్చేసి బరన్ కాంగో అనే ఒక ఫ్యామిలీ నుంచి అనేది నేనది బిలాంగ్ చేస్తాను అంటాడనమాట. అంటే ఆ ఒక ఫ్యామిలీ అనేది మన కాగనో అనేది పుట్టాడనమాట. అప్పుడు మన కాగనో అంటాడు, మా ఒక 11 జనరేషన్ నుంచెళ్ళి ఎవరో ఒకరు అనేది డార్క్ నైట్‌గా మారుతున్నారు మా ఫ్యామిలీలో వచ్చేసి. ఇప్పుడు మా జనరేషన్‌లో వచ్చేసి మా సిస్టర్ మీద చాలామందికి అనేది హోప్స్ అనేవి ఉన్నాయి అంటాడనమాట. డార్క్ నైట్ అంటే వచ్చేసి మ్యాజిక్ సెన్స్‌ని యూజ్ చేస్తూ ఫిజికల్ ఎబిలిటీస్‌ని కనెక్ట్ చేస్తూ వాళ్ళనేది ఒక డార్క్ నైట్‌గా మారుతారనమాట. వాళ్ళనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారనమాట వాళ్ళొచ్చేసి. వాళ్ళని డార్క్ నైట్ అని అంటారు. అప్పుడు మన కాగనో అనేది మా సిస్టర్ మీద చాలామందికి అనేది హోప్స్ ఉన్నాయని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ సిస్టర్ అనేది ఒక స్టోన్ మీదనే అటాక్ చేస్తది. తన ఖడ్గంతో అనేది. అప్పుడు ఆ స్టోన్ అనేది చాలా ముక్కలు ముక్కలుగా అయిపోతదనమాట. మన కాగనో కూడా అక్కడ పక్కపక్కన అతను కూడా ఒక స్టోన్ మీద అటాక్ చేస్తే అతని ఒక కత్తితోటి అతని కత్తి వచ్చేసి అది ఇరుక్కపోతదనమాట. ఇరుక్కపోయేసరికి అతను అనేది చూస్తూ వాళ్ళ సిస్టర్ అనేది చేసే ఒక అతని టెక్నిక్‌ని చూస్తూ అందరూ క్లాప్స్ అనేవి కొడితే అతను కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట వాళ్ళ సిస్టర్‌ని చూస్తూ. అప్పుడు వాళ్ళ సిస్టర్ అనేది చాలా బాగా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో అందరికి అనేది వాళ్ళ సిస్టర్ అనేది ఈసారి డార్క్ నైట్‌గా మారుతది ఈ యొక్క జనరేషన్‌లో అని అనుకుంటారనమాట. అప్పుడు మన కాగనో గురించి అనేది తెలుస్తదనమాట. మన కాగనో వచ్చేసి తననేది ఒక ఆర్డినరీ యావరేజ్ డార్క్ నైట్ అనమాట. తనొచ్చేసి ఇప్పుడైనా తననేది ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. కానీ మనకనేది మన కాగనో వచ్చేసి ఆ విధంగానే చూపిస్తాడనమాట చాలా అందరికీ. అతను ఒక ఆర్డినరీ డార్క్ నైట్ అని. కానీ మన కాగనో వచ్చేసి నైట్ టైమ్‌లో వచ్చేసి తను ఒక ఎమ్మెన్సీ ఇన్ ద షాడోలా డ్రెస్అప్ చేసుకొని తననేది చాలా పవర్‌ఫుల్‌గా అనేది అవుపడతాడనమాట. అప్పుడనేది కొంతమందిని చంపేస్తూ ఉంటారు మన కాగనో వచ్చేసి చాలా నవ్వుతూ భయపెట్టిస్తూ అనేది నవ్వుతూ కొంతమందిని చంపేస్తూ ఉంటాడనమాట మన కాగనో వచ్చేసి. అప్పుడనేది మన కాగనో అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎక్కడున్నాయని అడుగుతాడనమాట. అంటే కాయిన్స్ ఎక్కడున్నాయని అడుగుతాడనమాట. అడిగితే వాళ్ళనేది డబ్బులనేది ఏం మాట్లాడరనమాట వాళ్ళొచ్చేసి. అప్పుడు మన కాగనో అనేది వాళ్ళనేది చంపేస్తాడనమాట. అతను ఒక స్లాష్ అటాక్ తోటి. చంపేసిన తర్వాత అతను అనేది ముందుకు వెళ్తున్నప్పుడు తన మీకు అనేది ఒక అతను అనేది అటాక్ అనేది చేస్తాడనమాట. చేసిన వెంటనే తనకనేది చిన్నగా గాయం అనేది అవుతది. అప్పుడనేది కాగనో మీకు వచ్చిన ఆ ఒక వ్యక్తి అనేది మన కాగనో అనేది స్లాష్ అటాక్ తోటి తననేది చంపేస్తాడనమాట. చంపేసిన వెంటనే తన కాగనో ఉన్న అటాక్ అక్కడ వ్యక్తి తనకనేది చాలా గాయం అవుతది. ఆ గాయం అనేది తన సూట్ అనేది రికవర్ అనేది చేస్తూ ఉంటదనమాట. చేసిన వెంటనే తను అనేది ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సౌండ్లు వినబడతాయనమాట. వినబడితే వెనక తిరిగి చూసేసరికి ఒక కేజ్‌లో అనేది ఒక చిన్నపాటి మాన్స్టర్ అనేది ఉంటదనమాట. ఆ ఒక మాన్స్టర్ అనేది తీసుకొని దగ్గరికి అనేది వెళ్తారనమాట. వెళ్ళి చూసి దాని మీద చేయి పెట్టి చూసేసరికి దాని మీద అతనికనేది అర్థమైపోతదనమాట. ఏందంటే ఇది వచ్చేసి కొంచెం మ్యాజికల్ ఓవర్‌లోడ్ అయిన వల్ల ఇది వచ్చేసి ఈ విధంగా మారిపోయింది. ఒక క్రీచర్ లెక్క మారిపోయిందని అర్థం చేసుకుంటాడనమాట తనొచ్చేసి. అప్పుడు కాగనో అనుకుంటాడు, నేనొచ్చేసి నా బాడీ కాకుండా దీని మీద అనేది యూజ్ చేస్తాను. మ్యాజికల్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేది దీని మీద చేస్తాను. నా బాడీ అయితే నాకు ప్రాబ్లమ్ అవుతది. కానీ దీని మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదని దాన్ని తీసుకొని తన ఒక ఇంటికి అనేది వెళ్ళి తన స్టోర్ రూమ్‌లో అనేది పెడతాడనమాట. పెట్టి దాని మీద మ్యాజిక్ తోటి తననేది డైలీ అనేది దాని మీద ఎక్స్‌పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క ఎక్స్‌పెరిమెంట్ అనేది సక్సెస్ అనేది కాదు. అప్పుడు మన కాగనో అనేది దాని మీద ఉన్న ఓవర్‌లోడ్ అనేది మ్యాజిక్ ఓవర్‌లోడ్ అనేది తీసేస్తాడనమాట. తీసిన వెంటనే అది వచ్చేసి ఆ ఒక మాస్టర్ నుంచి వెళ్ళి తను వచ్చేసి ఒక హల్ఫ్ లాగానే మారిపోతాడనమాట. గర్ల్ హల్ఫ్ లాగానే మారిపోతాడనమాట తను వచ్చేసి. మారిన వెంటనే తను చూసి దీన్ని వచ్చేసి మనం అనేది
తినను వచ్చేసి మనం అనేది ఒక సోల్జర్లా మార్చుకుందాం, ఎందుకంటే మనకు కూడా కొందరు సోల్జర్స్ ఉండాలి కదా, మనకు ఏమనిచ్చిన షాడో కింగ్కి అని అనుకుంటారు అన్నమాట మన కాగన వచ్చేసి. అప్పుడు ఆ అమ్మాయి లేచిన వెంటనే అమ్మాయి అనేది అసలు ఏం జరుగుతుంది, నేను ఎక్కడున్నాను అంటుంది అనమాట. అప్పుడు మన కాగన అంటాడు, నిన్ను అనేది కర్స్ అటాక్ వల్ల నిన్ను అనేది దిగ్బంధనం చేసి నిన్ను అనేది ఒక దగ్గర మాస్టర్ లెక్క బంధించారని చెప్తారనమాట. కర్స్ అటాక్ అంటే వచ్చేసి కొంచెం అంటే ఒక దిగ్బంధంలా చేస్తాననేది ఒక మాస్టర్లా తయారు చేస్తారనమాట తనని వచ్చేసి. అప్పుడు అమ్మాయి అంటుంది, అసలు నన్ను ఎవరు ఈ విధంగా చేశారంటే నిన్ను వచ్చేసి ద గ్రేట్ డీమన్స్ లోడ్ యొక్క సైనికులు చేసి ఉంటారు, నిన్ను ఈ విధంగా నువ్వు అయ్యావు అని అంటారు అనమాట. అప్పుడు మన అమ్మాయి అంటుంది, అసలు గ్రేట్ డీమన్ లోడ్ ఎవరు అసలు అని అంటారు అనమాట. అప్పుడు మన కాగనం అంటాడు, తను వచ్చేసి చాలా పెద్ద గ్రేట్ డీమన్ లోడు, తను చనిపోయాడు, కానీ తన సిబ్బందులు అనేది ఇప్పుడు నీ మీద అటాక్ చేసి ఈ విధంగా మార్చారు, అందుకే మేము అనేది నైట్ టైంలో అనేది నాకు ఎమినిషన్ షాడోలో మారి వాళ్ళందరూ అనేది చంపేస్తూ ఉంటారంట అనమాట. అప్పుడు అతని యొక్క మాస్టర్ యొక్క మీకు అనేది పేరు తెలియదు కదా, తనకు తెలుసుకుంటే నువ్వు వచ్చేసి చాలా ఇబ్బందిలో పడిపోతావు, మళ్ళీ వచ్చి నీ మీద అటాక్ చేస్తారని కొంచెం అబద్ధం చెప్తాడు, మొత్తం అదంతా అబద్ధం అనమాట. ఆ విధంగా చెప్తాడు, ఎందుకంటే తను అనేది తన సోల్జర్లా మార్చుకోవాలనుకుంటాడు అనమాట మన కాగనం వచ్చేసి. అప్పుడు ఆ అమ్మాయిని నమ్మేస్తాను అనమాట, అది నేను ఎలాగైనా సరే అతని గురించి తెలుసుకోవాలనుకుంటుంది అనమాట. అప్పుడు నేను ఒక బుక్ అని చూపిస్తాను అనమాట. ఆ బుక్ చూపించి ఇది వచ్చేసి ద గ్రేట్ డీమన్ లోడ్ గురించి స్టోరీ అని చెప్తారనమాట, ఈ యొక్క బుక్లో ఉందని చెప్తారనమాట. అప్పుడు అమ్మాయి అంటుంది, అసలు సరే కానీ అసలు గ్రేట్ డీమన్ లోడ్ ఎవరు అంటే ద కల్ట్ ఆఫ్ డే అని అంటారు అనమాట. వాళ్ళని వచ్చేసి వాళ్ళ ఒక గ్రూప్ని ఆ విధంగా పిలుస్తారు, వాళ్ళని నేను అనేది నైట్ టైంలో నేను అనేది అంట్ చేస్తూ ఉంటాను, నీ కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకొని వచ్చి నువ్వు వచ్చేసి నా ఒక గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కాని చెప్తారు అన్నమాట నా కాగనం వచ్చేసి. ఆ విధంగానే చెప్తారు అన్నమాట నా కాగనం వచ్చేసి. అదే విధంగా కాగనం అంటాడు, కల్స్ ఆఫ్ డే అని వచ్చేసి ఇప్పుడు అనేది డీమన్స్ లోడ్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకురావాలనుకుంటున్నారు, చనిపోయిన వ్యక్తిని మళ్ళీ సంబంధిద్దామని చూస్తున్నారు, కాబట్టి ఇప్పుడు అతను రాకుండా చేయాలంటే వీళ్ళని చేసే మిషన్లు అనేది అడ్డుకోవాలి, అందుకే నేను నైట్ టైంలో తిరుగుతాను, నేను వచ్చేసి షాడో ద ఎమినిషన్ ద షాడో అని అంటాను అనమాట. అప్పుడు తన ఒక రియల్ ఫామ్లో కానీ వెళ్తారనమాట, వెళ్ళి చూపిస్తారనమాట తనకు వచ్చేసి తన ఎమినిషన్ ద షాడో ఒక ఫామ్ని చూపించిన వెంటనే తన అనేది చూసి సరే అంటుంది అనమాట. అప్పుడు ఆ విధంగా నువ్వు కూడా నా ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా లేదని అడుగుతారు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నేను కూడా అవుతాను, ఎందుకంటే నువ్వు వచ్చేసి నాకు కొత్త లైఫ్ ఇచ్చావు, అతను వాళ్ళు వచ్చి నన్ను అనేది మాస్టర్ లెక్క మార్చాడు, కాబట్టి నేను అనేది వాళ్ళని వదిలేను, వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను అంటుంది అనమాట ఆ అమ్మాయి వచ్చేసి. అప్పుడు అతను అనేది సరే అయితే నువ్వు వచ్చేసి నా గ్రూప్లో జాయిన్ అవుతున్నావు అంటే అవుతానని చెప్తాను అనమాట. అప్పుడు మన కాగనం అంటాడు, అయితే నాకు గవర్నమెంట్ కూడా ఎదురొస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు, గవర్నమెంట్ కూడా చంపేస్తావా అని అడుగుతాను అనమాట. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నీకు ఎదురు ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళని చంపేస్తాను, నేను నీతోటే ఉంటాను, చనిపోయేదాకా నీతోటే ఉంటాను, నాకు మరొక లైఫ్ని ఇచ్చావు అని అంటుంది అనమాట. అప్పుడు మన కాగనం అనేది దానికన్నా వేరే డ్రెస్ అనేది ఇస్తారనమాట, మ్యాజిక్ తోటి ఇచ్చేస్తాను అనేది వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు మన కాగనం వచ్చేసి. అప్పుడు మన కాగనం అంటాడు, మన ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ద షాడో గార్డెన్ అని చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, సరే సరే మాస్టర్, అయితే ఇప్పుడు మనకు వచ్చేసి మనకు అనేది ఇంకా చాలామంది కాపలు కాబట్టి నేను చాలామంది నేను వెతుకుతాను, కొంత మంచి చాలామంది అనేది వెతికి కనిపెట్టి వాళ్ళని జాయిన్ చేద్దాము అని చెప్తాను అనమాట. అప్పుడు అతను కూడా సరే అని చెప్తారనమాట. అప్పుడు మన కాగనం వచ్చేసి, ఎందుకంటే తనకు కూడా చాలామంది కావాలి కాబట్టి, ఎందుకంటే తను వచ్చేసి ఒక ఎమర్జెన్సీ షాడో కాబట్టి తనకు అనేది ఒక ఎంపైర్ లాగా సృష్టించుకోవాలని చూస్తారు మన కాగనం వచ్చేసి. అప్పుడు ఆ విధంగానే సరే అని చెప్పేసి కాగనం అనేది వెళ్ళిపోతాను అనమాట. ఆ విధంగా 3 years తర్వాత వాళ్ళ సిస్టర్తో మళ్ళీ అనేది ఫైటింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. చేస్తున్న వాళ్ళ సిస్టర్ అనేది చాలా అటాక్ అనేది చేస్తుంది, కానీ మన కాగనం అనేది అటాక్ చేయగలుగుతాడు, కానీ కావాలనే తన అనేది ఓడిపోతూ ఉంటారు మన సిస్టర్ చేతిలో. ఓడిపోతున్నప్పుడు తన సిస్టర్ అనేది ఎన్నోసార్లు అటాక్ చేసినప్పుడు అనేది మన కాగనం అనేది ఒక్కసారి తన అటాక్ చేసి వాళ్ళ సిస్టర్ అనేది చంపేయచ్చు అనమాట. కానీ అతను అనేది అటాక్ చేయడం అనమాట, ఎందుకంటే తను వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గా ఉండాలనుకుంటాను అనమాట. ఎందుకంటే తనకు అనేది కరెక్ట్ సమయం వచ్చినప్పుడు తన అనేది తన యొక్క రియల్ ఫామ్ అనేది రివీల్ చేద్దామని చూస్తారు అనమాట మన కాగనం వచ్చేసి. ఇప్పుడే అవసరం లేదని తన వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లెక్క చాలా తక్కువ పవర్ ఉన్నట్టు అందరం కూడా ఆ విధంగా అవపడతారు అనమాట. అప్పుడు వాళ్ళ సిస్టర్ అనేది ఒక మేడ్ అనేది పిలుస్తారు అనమాట, పిలిచి వాళ్ళు వచ్చారు రమ్మంటుందని చెప్తాం, వాళ్ళ డాడీ వచ్చిండు రమ్మని చెప్పగా తను అనేది వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు మన కాగనతో అంటుంది అనమాట, నేను కొన్ని ఇయర్స్ దాకా ఇతడు అనేది నేను ప్రాక్టీస్ చేయలేను, ఎందుకంటే నేను వచ్చేసి ద మిడ్ నైట్ స్కూల్కి అనేది వెళ్తున్నాను అని చెప్తాను అనమాట. అప్పుడు మన కాగనం అంటాడు అనమాట, మిడ్ నైట్ స్కూల్ అంటే వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఒక సడన్ ఏజ్ వచ్చినాక వాళ్ళు అనేది ఒక స్కూల్కి వెళ్ళి ఇంకా కొంచెం పవర్ పెంచుకోవచ్చు, అదేవిధంగా ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట. మన స్కూల్స్ ఎట్లుంటాయో అదేవిధంగా వాళ్ళకి అనేది మ్యాజికల్ స్కూల్స్ కూడా ఆ విధంగా ఉంటాయి అనమాట. వాళ్ళని స్కూల్కి వెళ్ళి వాళ్ళని మ్యాజిక్ అనేది ఇంకా నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఆ విధంగా సిస్టర్ అనేది ఒక 18 years ఇది వచ్చినాక సిస్టర్ అనేది వెళ్తాను అనమాట. వెళ్ళి ఆ సిస్టర్ అనేది వెళ్ళినాక మన కాగనం గైస్ ఈ యొక్క వీడియో అనేది ఇక్కడికి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి టుమారో లేదా నెక్స్ట్ డే అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.